ఉపదేశం తీసుకొని ప్రతిరోజు దినచర్యగా భగవద్గీతను చదివి సంతోషంలో బాధలో, సుఖంలో దుఃఖంలో, ధనంలో పేదరికంలో, గౌరవంలో అగౌరవంలో సమత్వాన్ని దర్శించిన స్థితప్రజ్ఞుడు మా నాన్నకు ప్రేమతో. ఉపదేశం తీసుకొని ప్రతిరోజు దినచర్యగా భగవద్గీతను చదివి సంతోషంలో బాధలో, సుఖంలో దుఃఖంలో, ధనంలో పేదరికంలో, గౌరవంలో అగౌరవంలో సమత్వాన్ని దర్శించిన స్థితప్రజ్ఞుడు మా నాన్నకు ప్రేమతో. హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు, ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. నాకు కూడా